నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉచిత హాస్టల్, భోజన వసతి అన్నీ కల్పిస్తున్నాము. దానికి చాలామంది అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీరు కూడా మీ బర్త్డేలు కానీ మీ మ్యారేజ్ డేలు కానీ అక్కడ వెళ్ళి 42 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకొని వాళ్లకు ఒక బిస్కెట్ కేకో ఇచ్చి ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే మన పెద్దలు కూడా చాలా సంతోషపడతారు. మహాత్మా గాంధీ అయితేనేమి, లాల్ బహదూర్ శాస్త్రి అయితేనేమి, శ్రీరాములు గారు అయితేనేమి, చాలామంది అందరికీ ఆత్మ శాంతిస్తుంది. మనకు కూడా మంచి జరుగుతుంది. జై వాసవి. वंदे मातरम। माता भारत माता। जय जय माता भारत माता। जय जय गीता भगवत गीता। जय जय गीता भगवत गीता। जय भवानी वीर सुवानी। जय भवानी वीर सुवानी। जय भवानी वीर सुवानी। भारत माता की जय। विनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा। उत्कल जलधि तरंगा। तव शुभ नामे जागे। तव शुभ आशीष मागे। जय गाथा जन गण मंगलदायक। जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता के जय। भारत माता के जय। भारत माता के जय। वंदे मातरम। वंदे मातरम। वंदे जय हिंद। ఎగరాలో ఎగరాలే మూడు జెండల మువ్వుల Salute to national flag. జై హింద్. Jai Hind. जय हिंद। పింగళి వెంకయ్య గారికి త్యాగధనుల స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తున్నాము. కానీ మన తరాలకి ఎంతో మేధో సంపత్తి ఉంది. అదంతా మనము విదేశాలకు పంపించడం అలా జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మన స్వదేశీ పరిజ్ఞానము ఉపయోగించుకోవాలి, అలాగే దేశాన్ని ప్రగతి మార్గంలోకి పంపించాలని ప్రయత్నిస్తోంది. మనం ఇదంతా గమనించి మన యువతకి మనము దేశానికి సపోర్ట్ చేసే విధానంగా మనము జీవించాలి. ఒక డిసిప్లిన్ లైఫ్ జీవించాలని అందరినీ కోరుకుంటున్నాను. జైవాసి. శుభాకాంక్షలు. ఈరోజు మనం బ్రిటిష్ వలసరాజ్యం నుండి విముక్తి పొంది 78 సంవత్సరాలు అవుతుంది నేటితో. ప్రతి మనిషి పుడతాడు, చనిపోతాడు. కానీ కొందరు మనుషులే చరిత్రలో జీవితాంతము చిరస్మరణీయులుగా ఉంటారు. అట్లా ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము. కోట్ల మందిలో కొంతమంది మాత్రమే పునీతులయ్యి దేశ సేవలో పాల్గొని వాళ్ళ ప్రాణాలను ఆత్మార్పణ చేసి మనకు ఈరోజు స్వేచ్ఛనిచ్చారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వాణిజ్యం కోసం వచ్చి
మనల్ని బానిసలుగా చేసుకొని మన దేశాన్ని ఉండే వాళ్ళందరినీ బానిసలుగా చేశారు. దాదాపు 200 ఏళ్ళ సంవత్సరంలో 200 ఏళ్ళు పరిపాలించి తిరిగి వాళ్ళు మన వాణిజ్యం కోసం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని. భారత్ మాతా కీ జై. స్వాతంత్రం మనకు వచ్చింది, కానీ దురదృష్టవశాత్తు దాన్ని పూర్తి స్థాయిలో మనం అనుభవించలేకుండా ఉన్నాం. కొన్ని సంస్థలు, కొన్ని వ్యక్తులు, విదేశీ శక్తుల కారణంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా అనేక రకాలైనటువంటి కుయుక్తుల కారణంగా మనము పూర్తి స్వదేశీ యొక్క శక్తిని ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. అటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా మేక్ ఇన్ ఇండియా పేరుతో కానీ, మేడ్ ఇన్ ఇండియా పేరుతో కానీ, స్వదేశీ స్వావలంబన అనేటువంటి విధానాలతో మనమందరము కలిసి పనిచేస్తున్నాం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ప్రాక్టికల్గా చెప్పాలనుకుంటే, మామూలు విషయాల్లో అందరికీ తెలియజేయాలంటే 2004 నుంచి 2014 దాకా దేశ ఆర్థిక వ్యవస్థ 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లకు మాత్రమే పెరిగింది. ఈరోజు 2014 నుంచి 24 అంటే ఆ 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నాం. ఈరోజు దాదాపుగా 50 లక్షల కోట్లకు పెరిగింది. ఎక్కడ కూడా అప్పుడైతే చెక్ పోస్టులు రకరకాలుగా ఉన్నాయి, ఇప్పుడు చెక్ పోస్టులు లేవు, ఏమీ లేవు. పన్నులు న్యాయంగా నీతివంతంగా ఉన్నంతలో మనకు వస్తూ ఉన్నాయి. అవంతా కూడా సమాజం కోసం ఖర్చు పెడుతున్నాయి. అందుకే స్టేట్ హైవేలు కానీ, నేషనల్ హైవేలు కానీ, నీటి యొక్క పథకాలు కానీ, అనేక రకాలేంటి నదుల అనుసంధానం కానివ్వండి, పేదలకు సంక్షేమం కానివ్వండి, వైరస్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు కోట్లాది మందికి మనం ఉచిత వ్యాక్సిన్ కానివ్వండి, హాస్పిటల్లో ఇట్లా రకరకాలుగా చేసుకోగలుగుతున్నాం. అంటే మనము కట్టేటువంటి పన్నులని సక్రమంగా తీసుకుని వచ్చి ఆ పన్నుల్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అనేటువంటిదే. ఇదే మనం దీన్ని ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించి మన స్వాతంత్రంలో అనేక మంది అమరులైనటువంటి వాళ్ళకి ఆత్మ నివాళులు ఇవ్వాలి అని చెప్పేసి అంటే వారు ఆ రోజు జీవితాలే త్యాగం చేశారు. మనం జీవితాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న సమయంలో కనీసం 1 గంట దేశం కోసం ఆలోచిద్దాం, దేశం కోసం పని చేద్దాం. ఎక్కడైనా అవసరం వచ్చి ప్రమాదాలు వస్తే ఆ రోజు మాత్రం మనం అందరము కలిసిగా వెళ్ళి దాన్ని ఎదుర్కోవాలి తప్ప నిజ జీవితంలో 23 గంటలు మనము మన సంసారము మన వ్యాపారం చేసుకున్న 1 గంట కనీసం దేశం కోసం ఆలోచన చేయడం, దేశం కోసం పని చేయడం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజానీకాన్ని మనం అభివృద్ధి చేసేకి తీసుకొని రావడం అనేటువంటిది చేసే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మహానుభావుడు ఆ రోజు పరిపూర్ణానంద స్వామి ఇక్కడ 2012లో వచ్చినప్పుడు 2014 నుంచి ఈ దేశంలో ఒక సన్యాసి లాంటి ఒక వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం, అంతేకాకుండా ఆ రోజు చెప్పిండే రికార్డులో కూడా ఈ రోజు కూడా ఉంది. రాబోయేటువంటి భవిష్యత్తులో భారతదేశం జగద్గురువుగా మారబోతుంది, ప్రపంచ శాంతిని సాధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనే 3 సూత్రాల ఆధారంగా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, డబ్బు ఉన్నవాడైనా లేనివాడైనా అందరినీ సమానంగా చూసేటువంటి ధర్మం, హిందూ ధర్మం ఆధారంగా యావత్తు ప్రపంచం రాబోయేటువంటి రోజుల్లో సుఖశాంతులతో ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవానికి దేశ ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేధించేవాళ్ళు ఎన్ని రకాలుగా ఇండ్లు ఉండేవి కాదు, శానిటేషన్ ఉండేది కాదు, ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు, రోడ్స్ ఉండేటివి కాదు, హాస్పిటల్స్ ఉండేటివి కాదు. అసలు నిన్ను మనిషిగా గుర్తించలేదు. భారతదేశం అస్తిత్వం ఎప్పుడు కూడా అసలు ఉందో లేదో అన్న పరిస్థితుల్లో స్వతంత్రం మనకు వచ్చింది. చాలా ఎంతమంది ఎగతాళి చేశారు కూడా. 1947లో యూరోపియన్ కంట్రీస్, ఇంగ్లాండ్, అమెరికా ఇక్కడంతా ఏమన్నారంటే మీరేం నిలబెట్టుకుంటారయ్యా, ఇన్ని రకాల డైవర్సిటీస్, ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల డ్రెస్సులు, ఇన్ని రకాల లాంగ్వేజెస్, ఇన్ని రకాల పోకడలు, మీకుండే డిఫరెన్సెస్ మీరు ఉండరు అని ఎగతాళి చేసిన ఈ దేశం చాలా జాగ్రత్తగా అప్పుడుండే రాజకీయ నాయకులంతా మహానుభావులు చేతులెత్తి మనము స్మరించుకోవాలా. పూజనీయులు, ప్రాతస్మరణీయులు వాళ్ళంతా కలిసి 1950 ఒక రాజ్యాంగం రచించుకున్నారు. కన్ఫ్యూజన్ లేకుండా మనల్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలా, ఆవేశపడకుండా, కోపం తెచ్చుకోకుండా. ఇక్కడ నిన్న జరిగింది కదా, చాలా దేశాల్లో జరుగుతుంటాయి కుట్రలు. నిన్న మొన్నటి వరకు ఒక మంచి ప్రజాస్వామ్య రాజ్యం అనేవాళ్ళం ఈరోజు ఒక ఓవర్ నైట్ వితిన్ 3-4 డేస్లో కొలాప్స్ అయిపోయింది. కొలాప్స్ అయిపోవడంతో పాటు రకరకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చినాయి. అరాచకం. సో ఇలాంటి వ్యవస్థ మనకు భగవంతుని పుణ్యమని
మనకు తెలుసో తెలియకో చట్టాన్ని మనం అపరిమితంగా గౌరవిస్తాం. ఇదే రకంగా ఉండాలని మనం కొంత ఇన్కన్వీనియన్స్ అయినా మనం భరిస్తాం. కదిరిలో ఒక 20 మంది ఉంటారు కానిస్టేబుల్స్, 2 లక్షల మంది పాపులేషన్ మెయింటైన్ చేస్తారు. చట్టం మీద గౌరవం. వాళ్ళు మనకన్నా బలవంతులని కానీ మనకన్నా అవుట్ నెంబర్ అయినా అని కాదు. ఈ లక్షణాలతో మనం ఏమీ సుఖంగా గడిచిపోతుంది. కానీ గత కొద్ది కాలంగా భారతదేశము ఎప్పుడైతే బయట వస్తువులు కొనడం మానేసి మనమే ప్రొడ్యూస్ చేసుకోవడం మొదలుపెట్టినామో, స్వావలంబనతో అంటాం. మేమే తయారు చేస్తాం, మేమే రిపేర్ చేస్తాం, మేమే వాడుకుంటాం, మేమే ఉంటాం. మాకు ఇంకా వేరే వాళ్ళని వద్దనం మనం ఇన్వైట్. కొత్త టెక్నాలజీ వచ్చిండొచ్చు, డిజైన్స్ వచ్చిండొచ్చు, మార్పులు వచ్చిండొచ్చు, కానీ మా మీద మేము ఆధారపడతామని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఊరికే మన నెట్వర్క్